ఈశ్వరుని పనుపున వచ్చిన సప్తర్షులు అరుంధతీదేవి హిమవంతునితో ఏమని ప్రస్తావించారు? శ్రీ కుమార సంభవము స్కందోత్పత్తి 12వ భాగము. హిమవంతుడు సప్తర్షులకు తన కుటుంబ సభ్యులను పరిచయం చేస్తూ, మేము పర్వతరాజులము, ఈమె నా భార్య మేనాదేవి, ఈ కన్యారత్నము నా వంశమునకు ప్రాణమైన హైమవతి, మీకు కావలసిన కార్యము మాలో ఎవరి వలన జరుగవలెనో దయచేసి సెలవిండు. బాహ్య వస్తువులకు బంగారము రత్నములు మొదలగు వానిపై మీకు ఆశ ఉండదు కదా. తాము ఏమి కోరినను ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నాను అని పలికి వారి సమాధానమునకై నిరీక్షించుతుండెను. సప్తర్షులు తమలో తాము మాట్లాడుకుని ప్రసంగించుటలో నేర్పరి అయిన అంగిరసులను మునిని హిమవంతునితో మాట్లాడుటకు ప్రేరేపించిరి. ఆ అంగిరసుడు హిమవంతునితో ఈ విధముగా పలుకనారంభించాడు. హిమవంత, నీ మనస్సు యొక్కయు శిఖరముల యొక్కయు ఔన్నత్యము వివరించి చెప్పుటకు వీలు కానిది. నిన్ను స్థావర స్వరూపము గల విష్ణువు అని వర్ణించుచున్నారు. అది ముమ్మాటికి యుక్తమే. అదే విధముగా నీ ఉదరము స్థావర జంగమాత్మకములైన అనేకములైన జీవులకు పంచమహాభూతములకు ఆధారమైనది. ఎడతెగని నిర్మలములైన ప్రబంధములను ప్రవాహములను కలిగి నీలో జనించిన అనేకమైన నదులు స్వయం పవిత్రములగుట వలన అవి లోకములనన్నింటినీ పవిత్రము చేయుచున్నవి. తన పుట్టుకకు కారణమైన శ్రీ విష్ణుమూర్తి యొక్క పాదములచే గంగా నది కొనియాడబడుచున్నట్లే తన పుట్టుకకు రెండవ కారణమైన ఉన్నతమైన శిరస్సు గల నీచే కూడా గంగానది ప్రశంసించబడుచున్నది. యజ్ఞభాగములను భుజించు దేవతల సరసన స్థానమును పొందిన నీవు నీ ఔన్నత్యముచే మేరు పర్వతము యొక్క ఉన్నతమైన బంగారు శిఖరపు ప్రాధాన్యమును కూడా మించిపోయితివి. నీవు కాఠిన్యమునంతటినీ కూడా పర్వత రూపమైన నీ స్థావర శరీరమునందు ఉంచితివి. సత్పురుషులకు పూజా సాధనమగు దేవతాత్మకమైన శరీరము నీ జంగమ శరీరము మాత్రము కాఠిన్యరహితమై వినయ విధేయతలతో నిండి ఉన్నది. మా రాకకు గల ప్రయోజనమును వివరించుచున్నామో వినుము. ఆ పని నీవు చేయవలసినదే. మేమైతే ఇప్పుడు వివరించబోవు కార్యము వలన ఈ సమస్త విశ్వమునకు కలుగబోవు శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని మాత్రమే వివరించుచున్నాము. ఇప్పుడు మేము నీ కుమార్తె అయిన హైమవతికి తగిన వరుని గురించి చెప్పబోచున్నాము. సకల సద్గుణములతో కూడినదియు గొప్పదియును అగు ఈశ్వర అను శబ్దమును అర్ధచంద్రుని ఎవరు కలిగి ఉన్నారో అతడే మేము చెప్పబో వరుడు. ఆధ్యాత్మికవేత్తలు తమ తమ శరీరములలో ఉన్నట్టి ఎవనిని వెదుకుచుందురో, పండితులు విద్వాంసులు పునర్జన్మరాహిత్యమైనదిగా ఎవని యొక్క స్థానమును చెప్పెదరో అతడే నీ కుమార్తెకు మేము ప్రతిపాదింపబోవరుడు. ప్రపంచములోని సమస్త జీవుల యొక్క కర్మలకు సాక్షి రూపమైన వాడు, సర్వమంగళకరుడు, శుభప్రదుడు, వరములను అనుగ్రహించువాడు అయిన శివుడు మాకు ఆదేశించిన వాక్యముల ద్వారా నీ కుమార్తెను ప్రత్యక్షముగా తనకు భార్యగా ఇమ్మని అడుగుచున్నాడు. అందువలన వాక్కుతో అర్థము ఎల్లప్పుడూ కలిసి ఉండునట్లు నీ కుమార్తెను అతనితో కలుపు. ఎందువలన అనగా మంచి భర్తకు సమర్పించబడిన కన్య తన తండ్రికి ఎన్నటికీ దుఃఖమును సమకూర్పదు. స్థావర జంగమములైన ప్రాణులన్నీయును నీ కుమార్తెను తల్లిగా చేసుకొందురుగాక. ఎందువలన అనగా ఆ ఈశ్వరుడు సర్వజగత్తుకు తండ్రి.
సర్వలోకముల వాసులు ముందుగా ఈశ్వరునికి ప్రణమిల్లిన తరువాత నీ కుమార్తె పాదములకు ప్రణమిల్లుదురు. నీ కుమార్తె అయిన పార్వతి పెండ్లి కుమార్తె, నీవు కన్యాదాతవు. ఇక మేము కన్యనుడుగా వచ్చిన వారము. పెండ్లి కొడుకు పరమేశ్వరుడు. ఇది చాలదా నీ వంశమును వృద్ధి చేయుటకు? తాను ఇతరులను స్తుతింపనివాడు, ఇతరులచే తాను స్తుతింపబడువాడు. తానితరులకు మొక్కకుండా ఇతరుల చేత మొక్కబడువాడు. సమస్త విశ్వమునకు తండ్రి అయిన శివునికి నీ కుమార్తెనిచ్చి వైవాహిక సంబంధమును ఏర్పరచుకొనుట వలన నీవు ఈ సమస్త విశ్వముచే గౌరవింపదగిన వాడవు అవుతావు. ఈ విధముగా అంగిరస మహర్షి మాట్లాడుతుండగా పార్వతీదేవి తండ్రికి ప్రక్కభాగమున సిగ్గుతో తల వంచుకొని నిలుచుని తన చేతిలో ఉన్న కమల పుష్పము యొక్క రేకులను లెక్కబెడుతున్నది. అంగిరసుని మాటలను విన్న హిమవంతుడు తన భార్యయగు మేనాదేవి ముఖములోనికి చూశాడు. ఎందుకంటే గృహస్థులు తమ కుమార్తెల వివాహాది శుభకార్యముల విషయములో భార్యతో సంప్రదించి మాత్రమే తదుపరి కార్యాచరణమునకు దిగుతారు. మేనాదేవి కూడా తన భర్తకిష్టమైన ఆ కార్యమునంతటినీ తాను కూడా ఇష్టముతో అంగీకరించింది. పతివ్రతలైన స్త్రీలు తమ భర్తకిష్టమైన పని యందు ఆయనను వ్యతిరేకించకుండా ఉండడం సహజమే కదా. తన న్యాయమైన బుద్ధిచే యోచించి హిమవంతుడు తన కుమార్తె చేతిని తన చేతితో పట్టుకుని, అమ్మాయి రమ్ము, ప్రపంచ రూపుడైన ఈశ్వరుడు నిన్ను భార్యగా కోరుచున్నాడు. నిన్ను అడుగవచ్చిన వారు సప్తర్షులు. నీకు తండ్రినైనందుకు నేను కృతార్థుడనైతిని. హిమవంతుడు తన కూతురికి ఇంత మాత్రము చెప్పి తన కుమార్తె యొక్క తమందరి యొక్క అంగీకారమును సప్తర్షులకు తెలియచేశాడు. ఆ ఋషులు కూడా హిమవంతుని మాటలను అంగీకరించి వెంటనే ఫలించునట్లి ఆశీస్సులతో పార్వతీదేవిని ఆశీర్వదించారు. సిగ్గుబారిన ముఖమున చిరునవ్వు కలిగిన పార్వతీదేవిని అరుంధతీదేవి తన తొడపై కూర్చుండబెట్టుకున్నది. మరికొంత కథా వివరణము నా తరువాతి భాగములో.